దొంగలు పడ్డ 6 నెలలే కుక్కలు మరుగునాయి అని ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా పరిస్థితి అట్లనే ఉన్నది. దొంగలు పడ్డ 6 నెలలకు కాదు కానీ ఏడాదికి అధికారంలోకి వచ్చి పిల్లల ప్రాణాలు పోవడం, ఏడాది అయిన తర్వాత హైకోర్టు పొట్టు తిట్టిన తర్వాత, పొట్టు అనే మాట ఎందుకు మాట్లాడినా అంటే నిన్న ఇట్లనే తిట్టింది కోర్టు. పొట్టుగా తిట్టింది గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని, అక్కడ ఉన్నటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ని, ప్రభుత్వాన్ని కూడా డైరెక్ట్గా అడ్రస్ చేసుకుంటా నిన్న చాలా చివాట్లు పెట్టింది హైకోర్టు. అప్పుడు ఆ తర్వాత ఏదైతే ఈ గురుకుల స్కూళ్ళలో కావచ్చు, మధ్యాహ్న భోజనం విషయంలో జరుగుతున్నటువంటి ఈ వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల మీద రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. మరీ ముఖ్యంగా దాదాపు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎగ్జాక్ట్గా ఇవాళకి 355 రోజులు అవుతా ఉన్నది. ఇప్పుడు తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఇవాళ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గురుకుల స్కూల్స్లో ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు, పిల్లల మరణాల మీద ఆయన రెస్పాండ్ అయ్యారు. అధికారుల మీద సీరియస్ అయ్యారని చెప్పి వాళ్ళు ఒక నోట్ రిలీజ్ చేసిరు బయటికి. అధికారులకు పదే చెప్పినా కానీ వాళ్ళు వినడం లేదు. అధికారులు ఫుడ్ పాయిజన్ ఘటనలు రిపీట్ అవుతూ ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదు, అధికారుల మీద చర్యలు తీసుకుంటాము, వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. అంతేకాదు కలెక్టర్లు కూడా రెగ్యులర్గా గురుకుల స్కూళ్ళని కావచ్చు, ఇతర స్కూల్ అన్నింటినీ కూడా విజిట్ చేసి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని కూడా ఇవాళ సీఎం ఆదేశించారు అని చెప్పి ఒక ప్రకటన బయటకు వచ్చింది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, యాక్చువల్గా ఆ ఉద్దేశం ముఖ్యమంత్రి ఇవాళ ప్రెస్ నోట్ ఇచ్చి వీటి మీద చెప్పిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నిన్న కోర్టు తిట్టడం ఒక ఎత్తు అయితే, ఇది మీడియాలో హైలైట్ అవుతా ఉన్న అది రేవంత్ రెడ్డిని ఎక్కువ బాధ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అంటే పిల్లల మరణాల కంటే కూడా పిల్లలు హాస్పిటల్లో తల్లడిల్లుతూ ఉన్నారు. దానికంటే కూడా మీడియాలో ఏదైతే ఎక్స్పోజ్ అవుతూ ఉన్నదో ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ అధికారుల వైఫల్యం, ఆ స్కూళ్ళలో పిల్లల ఆర్తనాదాలు, వాళ్ళ ఆందోళన, వాళ్ళ బాధ అంతా కూడా ఏది మీడియాలో ఎట్లా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నదో దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువగా బాధపడ్డట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇలా ఆయన చాలా క్లియర్ కట్గా వార్నింగ్ ఇచ్చారు. ఆయన వాళ్ళు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలో ఎక్కడ కూడా ఏమన్నారు, ఇదంతా కూడా కొందరు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, వాస్తవానికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు, ఫుడ్ పాయిజన్ ఘటనల మీద జరిగినట్టుగా చూపిస్తూ ఉన్నారు, ఇది ఇట్లా చూస్తూ ఊరుకోము, దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాము, ఎవరైతే అట్లా చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోరి, చట్టపరమైన చర్యలు తీసుకోరి అని చెప్పి ఆయన అధికారులకు కూడా ఆదేశించిన పరిస్థితి. వాస్తవానికి ఎక్కడ కూడా ఎవరు కూడా దాన్ని ఎక్కడ ఎగ్జాగరేట్ చేసి ఎక్కడ కూడా చూపించలేదు. అక్కడ పిల్లల ఆర్తనాదాలు కావచ్చు, అట్లాగే ఆ తల్లిదండ్రులు కన్నీళ్ళు పెడుతున్నారు వాళ్ళ ఆర్తనాదాలు కావచ్చు, అక్కడ హాస్టళ్లలో ఆ మధ్యాహ్న భోజనం వండుతున్నటువంటి ఆ స్కూళ్ళలో ఆ గిన్నెలో వండిన పాత్రల్లో ఉన్న పరిస్థితి కావచ్చు, ఇవన్నీ వాస్తవానికి ఎట్లా ఉన్నాయో వాస్తవంగా అట్లాగే ఆ మీడియా చూపిస్తూ వస్తూ ఉన్నది. ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఆ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఎట్లా వాళ్ళ ఛానల్ చూపించట్లేదు. సో అందుకే ఆయన కక్ష కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇట్లా చూపించే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆయన అధికారులకు ఆదేశించారు. కానీ వాస్తవంగా చూస్తే పరిస్థితి అట్లా ఉంది. స్వయంగా మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జగిత్యాలలో జీవన్ రెడ్డి ఒక హాస్టల్కి, ఒక స్కూల్కి వెళ్తే అక్కడ ఉడకని అన్నం, నీళ్ళలాగా ఉన్నటువంటి చారు, అది ఆయన స్వయంగా చూసిరు. ఆ వీడియో, ఆడియో అన్నీ కూడా మనకి సోషల్ మీడియాలో ఉన్నాయి, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. సో ఇట్లా వాస్తవం ఎట్లా ఉంటే ముఖ్యమంత్రి మాత్రం ఇది ఎవరో కావాలని చేస్తున్నట్టుగా, అక్కడ లేని దాన్ని ఉన్నది అన్నట్టుగా చూపిస్తున్నారు అన్నట్టుగా దాన్ని వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేయడం, ఎవరైతే వాస్తవాలు చూపిస్తూ ఉన్నారో వాళ్ళని చూపించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉన్నది. కానీ నిన్న కోర్టు ఇంతగానం తిట్టిన తర్వాత కూడా కోర్టు చాలా క్వశ్చన్స్ చేసింది గవర్నమెంట్కి, ముఖ్యంగా అధికారులకి. గవర్నమెంట్ కూడా అడ్రస్ చేసింది, ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు మీరు, అధికారుల దగ్గర ఎందుకు కనీస సమాచారం లేదు, ఎందుకు మీరు ఎక్కడ ఏ యుగంలో బతుకుతూ ఉన్నారు మీరు, కనీసం వైఫై సౌకర్యం లేదా, అవన్నీ అడిగింది. ఎందుకంటే కొన్ని డీటెయిల్స్ అడిగింది కోర్టు నిన్న హియరింగ్ జరుగుతూ ఉన్న సమయంలో. అధికారులు కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలని అడిగితే అధికారులు మాకు వారం రోజులు టైం కావాలని చెప్పారు న్యాయమూర్తికి. చెప్తే సీరియస్ అయ్యారు అక్కడ న్యాయమూర్తి, మీరు ఏ యుగంలో బతుకుతూ ఉన్నారు, మొబైల్లో పంపిస్తే, సిస్టంలోకి వెళ్ళి పంపిస్తే 5 నిమిషాల్లో వచ్చేదానికి నిమిషంలో వచ్చేస్తుంది, దానికి మీరు వైఫై లేనట్టుగా ఇది లేనట్టుగా ఎందుకు మీరు ఏదో ప్రాచీన యుగంలో బతుకుతూ ఉన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంత నిర్లక్ష్యంగా అధికారులే కాదు ప్రభుత్వం కూడా స్కూల్స్ మీద, గురుకుల స్కూల్స్ మీద, మధ్యాహ్న భోజనం మీద, హాస్టల్లో పెట్టే ఫుడ్ మీద ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉన్నది, ఎంత కసరత్తు చేస్తూ ఉన్నది, ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టింది అనేది నిన్న కోర్టు క్లియర్గా దాన్ని
పరిగణలోకి తీసుకున్నది. కోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది. మీరు ఎంత సీరియస్గా ఉన్నారో, మీ ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉన్నదో మాకు అర్థమవుతా ఉన్నది. సో మీరు ఇట్లాంటి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోము. వరుసగా ఒకే వారం రోజుల్లో ఒకే స్కూల్లో 3 సార్లు ఫుడ్ పాయిజన్ అవ్వడం, ఇదంతా కూడా వీళ్ళు చాలా కోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకున్నది. ఒకే స్కూల్లో 3 సార్లు ఫుడ్ పాయిజన్ అవ్వడం, ఆ ఫుడ్లో కూడా ఆ బియ్యంలో పురుగులు ఉన్నాయని చెప్పినా కూడా ఆర్డీఓ పట్టించుకోలేదు. అట్లే తినాలి, అట్లే పెట్టాలి, ఆ బియ్యం 1-2 సార్లు కడిగి వండాలి అని చెప్పారని చెప్పి ఇట్లా చాలా విషయాలు అక్కడ ఉన్న వ్యక్తులు, అక్కడ మధ్యాహ్న భోజనం వండుతున్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇంకొక ప్రచారం స్టార్ట్ చేసింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, పిల్లలు కురుకురే తిన్నారని చెప్పేసి హైకోర్టుకు చెప్తారు డైరెక్ట్గా. అడిషనల్ అడ్వకేట్ జనరల్ పిల్లలు షాప్లో పోయి కురుకురే ప్యాకెట్లు కొనుక్కొని తిన్నారు, దానివల్లనే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్తారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే వాళ్ళు బేకరీలోకి వెళ్ళి ఎగ్ పఫ్లు అవి కొనుక్కొని తిన్నారని ఇంకొక అధికారి చెప్తారు, కలెక్టర్ చెప్పారంట. సో ఇట్లా ఒక్కొక్కటి చెప్పడం. స్థానిక ఎమ్మెల్యే కూడా వీళ్ళు చిరుతిళ్ళు కొనుక్కొని తిన్నారు దుకాణంలో, అందుకే వీళ్ళకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఆయన ప్రచారం చేయడం. కానీ పిల్లల్ని ఆయన మళ్ళీ హాస్పిటల్కి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు డైరెక్ట్ అడిగేసిర్రు ఆయనను, ఎందుకు మీరు అబద్ధాలు చెప్పారు మా మీద, మేము ఎక్కడ దుకాణాలకు పోయినాం, ఎక్కడ కొనుక్కొని తిన్నాం, స్కూల్ గేట్ వేసే ఉంటుంది, స్కూల్ హవర్స్లో మమ్మల్ని బయటకు పోనీయరు, తాళం వేసి ఉంటుంది గేట్కి, మమ్మల్ని ఎట్లా మీరు ఇట్లా బదనాం చేస్తారని చెప్పి ఆ పిల్లలు ముఖం పట్టుకొని అడిగేసారు. కానీ ప్రభుత్వం మాత్రం నిస్సిగ్గుగా హైకోర్టులో కూడా ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పడం, ఆ కురుకురేదిని అది చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు కోర్టుకు చెప్పారు. సో ఇదంతా కూడా వాస్తవాలు ఏంది, అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంది, ఫుడ్ ఎంత క్వాలిటీతో ఉన్నది, ఎంత క్వాలిటీతో పెడతా ఉన్నారు. మొన్ననే మెస్ ఛార్జీలు పెంచినామని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు, పాలాభిషేకాలు చేయించుకున్నారు. ఎక్కడెక్కడో మంచిర్యాల నుంచి ఆ చివరిన ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి, ఆసిఫాబాద్ నుంచి పిల్లల్ని హైదరాబాద్కు పట్టుకొచ్చి చీకట్లో చలిలో పట్టుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకుపోయి శుభాకాంక్షలు పిలిపించారు 10ల సంఖ్యలో విద్యార్థులను తీసుకొచ్చి. సో మరి ఇట్లా సంబరాలు చేసుకున్నారు, శుభాకాంక్షలు చెప్పించుకున్నారు, మెస్ ఛార్జీలు మేమే పెంచినాం, 10 ఏళ్ల తర్వాత 12 ఏళ్ల తర్వాత మేము పెంచినాము, గతంలో ఎవరు పెంచలేదని చెప్పి ప్రచారం చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఎక్కడా కూడా ఆ క్వాలిటీ అనే ఫుడ్లో మాత్రం ఆ క్వాలిటీ కనిపించట్లేదు. మీరు మెస్ ఛార్జీలు పెంచుకున్నామని పబ్లిసిటీ చేసుకోవడానికి చేసిన ఖర్చులో కొంతవరకైనా పిల్లలకు పెడితే, కొంత కాన్సన్ట్రేషన్ అయినా పిల్లల మీద పెడితే, స్కూళ్ళలో పెడితే బాగా ఉంటుంది అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఉన్నది. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం స్కూల్స్లో సప్లై అవుతున్నటువంటి బియ్యం విషయంలో కావచ్చు, అక్కడ వండుతున్నటువంటి కూరల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా మెనూ ప్రకారం ఫాలో అయినట్టుగా కనిపిస్తలేదు. మెనూ ప్రకారం ఫాలో అయిన పప్పు అంటే నీళ్ళ పప్పు, కంప్లీట్గా నీళ్ళు వేసి ఒక 1/4 కిలో పప్పు వేస్తే దానికి ఒక 15-20 లీటర్ల నీళ్లు పోసి వండడం, ఇట్లా నీళ్ళలాగా పోసేయడం, బియ్యంలో పురుగులు రావడం, బియ్యంలో ఎలకల మలం ఉండడం, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూస్తాను. దానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో వస్తూ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ మాత్రం ఏకంగా హైకోర్టుకు కూడా అబద్ధాలు చెప్పింది అనేది ఇప్పుడు నిన్న విచారణతోటి స్పష్టమైంది. ఇవన్నీ జరిగి కోర్టులో చివాట్లు పడడం, ఇటు పబ్లిక్లో కూడా ఇంత వ్యతిరేకత రావడం, వాస్తవాలన్నీ కూడా హాస్టళ్లకు సంబంధించి ప్రజలకు తెలియజెప్పడం, అక్కడ వంట చేస్తున్న వాళ్ళు కావచ్చు, స్కూళ్ళలో ఉన్న సిబ్బంది కావచ్చు, ప్రభుత్వ వైఫల్యం ఇది, మా తప్పు కాదు, మమ్మల్ని బదనాం చేయొద్దని వాళ్ళే కొందరు వీడియోలు తీసి బయట పెడతా ఉన్నారు. పిల్లల అభిప్రాయాన్ని వీడియో రికార్డింగ్ చేసి బయటకు ఇస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఎట్లా ఉన్నది, అన్నం ఎట్లా వండుతూ ఉన్నారు, ఎట్లాంటి బియ్యంతో వండుతూ ఉన్నారు అనేది కూడా వాళ్ళే తీసి బయటకు ఇస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వము సరైన బియ్యం సప్లై చేయట్లేదు, నాణ్యంగా ఉన్న బియ్యము, పురుగులు లేని బియ్యం సప్లై చేయట్లేదు, కూరలు వండడానికి సరైన డబ్బులు ఇవ్వట్లేదు, ఆ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బులు, ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఎట్లా పెట్టగలుగుతామని చెప్పేసి ఆ డిఈఓలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, అక్కడ స్కూల్ ప్రిన్సిపల్స్ కావచ్చు, మిగతా స్టాఫ్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళే వాస్తవాలు బయటికి ఇస్తూ ఉన్నారు, వాళ్ళే వాస్తవాలు బయటికి చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వానికి కంటగింపుగా మారినట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బట్టి తెలుస్తూ ఉన్నది. గురుకుల స్కూళ్ళలో జరుగుతున్న దాన్ని ఏదైతే ఆ ఫుడ్ను క్వాలిటీగా మార్చడం, నాణ్యమైన ఫుడ్ పెట్టడం, వాళ్ళకి పెట్టే పిరికెడ పెంతుకులైనా కూడా కాస్త నాణ్యంగా పెడితే పిల్లలు కాస్త తింటారు, చదువుకుంటారు. కానీ దాని మీద ఫోకస్ పెట్టకుండా
ఎంతసేపు ఏ ఇష్యూ అయినా కూడా ఇప్పుడు ఓన్లీ ఈ గురుకుల స్కూల్స్ ఇష్యూయే కాదు, ఆ రుణమాఫీ విషయంలో కావచ్చు, గతంలో రైతు భరోసా విషయంలో కావచ్చు, మహిళలకు 2500 కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఎక్కడైతే ఎవరైతే అందులో ఉన్నటువంటి లోపాలను ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటున్నటువంటి విషయాన్ని బయట పెడతా ఉన్నారో, ఆ నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి చూపిస్తూ ఉన్నారో, ఆ మీడియా మీద అంతకంటే మించి ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది ప్రభుత్వం. మందు ఒక చోట వేయాలి, రోగం ఒక చోట ఉన్నది, వీళ్ళు ఇంకొక చోట మందేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అక్కడ ఇంకొక రోగాన్ని తయారు చేస్తున్నారనే విషయాన్ని గవర్నమెంట్ గుర్తిస్తలేదు. ఎంతసేపు ఇక్కడ సమస్యను తీర్చకుండా రుణమాఫీ విషయంలో జరుగుతున్నటువంటి సమస్యలు కావచ్చు, రైతు భరోసా ఇప్పటివరకు రాలేదు, దాని మీద రైతుల ఆగ్రహంగా ఉన్నారు, దాని మీద కావచ్చు, ఆ ఫ్రీ బస్సులు పెంచకుండా ఫ్రీ బస్సు పెట్టామని ప్రచారం చేసుకుంటున్నారు, దాని విషయంలో కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వీటికి ఎక్కడ కూడా ప్రభుత్వం సొల్యూషన్ చెప్పట్లేదు, వాటికి సమస్యకు పరిష్కారం చూపించట్లేదు. ఇగో ఇక్కడ ఈ సమస్య ఉన్నది, మీడియా మా దృష్టికి తీసుకొచ్చింది, సో దీనికి మేము ఈ పరిష్కారం చూపిస్తూ ఉన్నాం, లేకపోతే ఇప్పుడు మాకు నిధుల కొరత ఉన్నది, 4 రోజుల తర్వాత చేస్తాము, ఇగో ఇన్ని రోజుల తర్వాత చేస్తామని చెప్పి ఒక క్లియర్ కట్ టైం బాండ్ పెట్టడం, పలానా రోజు చేస్తామని చెప్పడం, ఇట్లాంటివి కూడా ప్రభుత్వం నుంచి జరగడం లేదు. ప్రతిసారి మొదటి నుంచి కూడా అధికారంలోకి వచ్చినటువంటి 350 రోజుల తర్వాత కూడా కేవలం కేసులనే అస్త్రంగా పెట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ చర్యలు పెట్టాలి, క్రిమినల్ కేసులు పెట్టాలని ఒకే ఒక ఎజెండాతోటి ఎవరైతే వాస్తవాలు చెప్తా ఉన్నారో వాళ్ళని భయపెట్టాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, వాస్తవం ఏదో బయటకు రాకుండా చేయాలని చూస్తూ ఉన్నారు తప్పితే అక్కడ ఉన్నటువంటి గాయాన్ని మాన్పే ప్రయత్నం చేయట్లేదు. గాయం ఎక్కడైందో అక్కడ గాయానికి మందు పెడితే గాయం మానుతుంది, అప్పుడు ఎవరు కూడా గాయం గురించి మాట్లాడరు, ఆ గాయం నుంచి చీము కారదు, రక్తం రాదు. కానీ ప్రభుత్వం మాత్రం దాని మీద ఎట్లాంటి మందు పెట్టకుండా మీద నుంచి ఒక అడ్డుగోడ పెట్టేసి అది కనిపించకుండా చేయాలి, అది చూపించకుండా అక్కడ గాయం ఉంది అని చెప్పి ఎవరు కూడా ప్రపంచానికి చెప్పకుండా చేయాలనే ఒక కసితోటి దుర్బుద్ధితోటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఇది ప్రభుత్వానికి ఇంకింత ఇబ్బందికరంగా మారుతుంది తప్పితే ఎక్కడ కూడా అది ప్రభుత్వం మీద పాజిటివ్ దృక్పథం చూపించదు. ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులే చెప్తా ఉన్నారు, బయటకు వచ్చి హాస్టళ్లలో స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం వండుతున్న వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆ బియ్యం ఇట్లా ఉన్నాయి, అక్కడ ఆర్డీఓనే వచ్చి ఆ పురుగుల బియ్యమే వండమని చెప్పిండు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అమ్మనే చెప్పింది. సో ఇట్లా అన్నీ కూడా వాస్తవాలు ఏదో రకంగా బయటకు వస్తూనే ఉంటాయి, కానీ ప్రభుత్వం మాత్రం ఏది కూడా రావద్దు బయటకి, ఎక్కడ తప్పు జరిగినా ఏం జరిగినా బయటకు రావద్దని చూస్తూ ఉన్నది తప్పితే ఎక్కడ కూడా పరిష్కార మార్గాలు ఆలోచించట్లేదు. ఇప్పుడు కూడా నిన్న కోర్టు చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం వల్ల ఇవాళ ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలిపెట్టారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 350 రోజులు దాటిపోయింది, ఇన్ని రోజులుగా ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ప్రభుత్వం దాని మీద ఫోకస్ పెట్టట్లేదు? అప్పటి నుంచి కూడా ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరి టైంలో నుంచి కూడా పిల్లల మరణాలు జరుగుతూ ఉన్నాయి, ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 39-40 మంది చనిపోయారు అని చెప్పేసి ఒక 4-5 రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఒక లిస్ట్ ఇచ్చారు, వాళ్ళ ఊరు పేరుతో సహా ఆయన ఒక లిస్టు రిలీజ్ చేశారు. సో ఇవన్నీ కూడా వాస్తవాలు కళ్ళకు కడతా ఉన్నాయి. సో ఇదే వార్నింగ్ ఇవ్వడం ముఖ్యమంత్రి, ఇదే ఆదేశాలు ఇవ్వడం, ప్రభుత్వం వచ్చిన కొత్తలో అదే ఫిబ్రవరిలో అదే మార్చి నెలలో ఆ స్కూల్స్ ఏదైతే చివరి దశలో ఉన్నాయో గత అకాడమిక్ ఇయర్లో ఆ సమయంలోనే వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే, ఒక నిర్ణయం చెప్పి ఉంటే, ప్రభుత్వం ఈ స్థాయిలో వార్నింగ్ ఇచ్చి ఉంటే అప్పుడే అధికారులు సెటరైట్ అయ్యేవారు కావచ్చు, ఇంతమంది చనిపోయే వాళ్ళు కాకపోవచ్చు. ఒకరిద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత ఆ పిల్లల మరణాలను చూసిన తర్వాత అయినా అప్పుడు ప్రభుత్వం మారి అప్పుడే ఆదేశాలు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఇంతమంది 40-50 మంది తల్లిదండ్రులకు ఈ కడుపు కోత ఉండకపోయేది. కానీ ఇప్పుడు ఏడాది పూర్తయిన తర్వాత, ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తూ ఉన్నారని చెప్పేసి తప్పు చేసిన దాన్ని ఇంకా మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం, ఆ బురద వేరే వాళ్ళకు పోయాలనుకోవడం, ఇది ఎవరు కూడా ఆమోదించదగినది కాదు. పిల్లల తల్లిదండ్రులే చెప్తా ఉన్నారు వీళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారో, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా ప్రభుత్వం కేవలం డైవర్షన్ ఆదిగా కనిపిస్తూ ఉన్నది తప్పితే ఎక్కడ కూడా చర్యలు ఉన్నట్టుగా కనిపిస్తలేదు. ఎందుకంటే గతంలో చాలా ఘటనలు జరిగినాయి, ఎప్పుడు కూడా రివ్యూలు చేసినట్టు కనిపించలేదు. 1-2 సార్లు పొన్నం ప్రభాకర్ రివ్యూ చేసిరు, ఆ రివ్యూ చేసిన తర్వాత వాటి అవుట్కమ్ ఏందనేది కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. ఏం చర్యలు తీసుకున్నారు, ఎక్కడ స్కూల్లో అధికారుల మీద చర్యలు తీసుకున్నారు, అధికారుల మీద చర్యలే ముఖ్యం కాదు, అక్కడ ఫుడ్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి వసతుల విషయంలో మార్పు ఎక్కడ ఏ మేరకు వచ్చింది అనేది కూడా ఇక్కడ ఒక కీలకమైన విషయం. కానీ ఎక్కడ కూడా అట్లాంటి జరిగిన దాఖలాలు లేవు, ఎక్కడ కూడా పరిస్థితి కనిపించలేదు మనకు. రోజుకు ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు నిన్న మాగనూరులో వరుసగా ఒకేసారి ఒకే వారం రోజుల్లో 3 సార్లు అయ్యి దాదాపు 100 మంది 150 మందికి పైగా పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు.
ఒక 4 రోజుల క్రితం ఆ వాంకిడికి సంబంధించినటువంటి స్కూల్లో ఒక అమ్మాయి చనిపోయింది, శైలజ అనే అమ్మాయి. సో ఇవన్నీ కూడా వరుసగా జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఎంతసేపు అక్కడ సమస్యకు మందేయకుండా ఇంకొక కొత్త సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఈ వ్యవహారాలన్నీ కూడా చూస్తే కనిపిస్తూ ఉన్నది.